హలో ఎవ్రీవన్ జనరల్గా మనం ఒక ఫోన్తో ఫోటో తీస్తున్నప్పుడు మనం ఎంత జాగ్రత్తగా ఫోటో తీసినా కానీ ఫైనల్గా ఇమేజ్ అవుట్పుట్లో మనకు కొంచెం బ్లర్నెస్ అనేది కనబడుతుంది. ఇది జనరల్గా మన ఫోన్కి ఇమేజ్ స్టెబిలైజేషన్ లేకపోవడం వల్ల జరిగే ఒక ప్రాబ్లం. అసలు ఒక ఫోన్కి ఇమేజ్ స్టెబిలైజేషన్ లేకుండా అలాగే ఇంకొక ఫోన్కి ఇమేజ్ స్టెబిలైజేషన్తో ఈ రెండు ఫోన్లతో కంపేర్ చేసినప్పుడు ఇమేజ్ స్టెబిలైజేషన్ లేని ఫోన్కి ఒక సెకండ్లో 125వ వంతు దగ్గర తీసిన ఫోటో, అలాగే ఇమేజ్ స్టెబిలైజేషన్ ఉన్న ఫోన్తో ఒక సెకండ్లో 8వ వంతు దగ్గర తీసిన ఫోటోకి రెండు కూడా క్వాలిటీ సేమ్గా ఉంటుంది. అర్థం కాలేదు కదా. ఈరోజు మనం ఇమేజ్ స్టెబిలైజేషన్ అంటే ఏంటి, అది ఎన్ని రకాలుగా ఉంటుంది, అలాగే ఏది మనకి యూజ్ అవుతుంది, ఏది కాస్ట్లీ అవుతుంది అనేది ఈ వీడియోలో మీకు క్లియర్గా చెప్తాను. సో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ ఫ్యాక్ట్స్. నేను మీ రఫీ. ఫ్రెండ్స్, జనరల్గా మనం ఒక ఆబ్జెక్ట్ని ఫోటో తీయాలనుకోండి, ఆ ఆబ్జెక్ట్కి సంబంధించిన లైట్ అనేది ఈ కెమెరా లెన్స్ మీద పడాలి. కానీ మన ఫోన్లో ఉన్న షటర్ స్పీడ్కి ఆ ఆబ్జెక్ట్ మీద పడే లైట్కి ఎగ్జాక్ట్గా మ్యాచ్ అయినప్పుడు మాత్రమే మనకి ప్రాపర్గా ఇమేజ్ అనేది వస్తుంది. కాకపోతే మన ఫోన్లో ఉన్న షటర్ స్పీడ్ కొంచెం డిలే ఉన్నా కానీ, లేదంటే ఆ ఆబ్జెక్ట్ అటు ఇటు మూవ్ అయినా కానీ, లేదంటే మన చేతిలో ఉన్న వైబ్రేషన్స్ వల్ల మన కెమెరా అనేది మూవ్ అయినా కానీ, లేదంటే మన సరౌండింగ్లో ఉన్న ఎయిర్ వల్ల కెమెరా అనేది కొంచెం మూవ్ అయినా కానీ ఆ ఆబ్జెక్ట్ మీద లైట్ అనేది ప్రాపర్గా పడదు. అప్పుడు మనకి ఇమేజ్ ప్రాపర్గా రాదు. ఇది జనరల్గా మన చేతిలో ఉన్న వైబ్రేషన్స్ అలాగే మన షటర్ స్పీడ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో ఇది కొంచెం ఆలోచించడానికి కొంచెం డిఫికల్ట్గా ఉన్నప్పుడు కూడా ఇదే నిజం. జనరల్గా ఈ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయడం కోసం మనకి అవైలబుల్గా రెండు రకాల స్టెబిలైజేషన్స్ అనేది ఉంటుంది. ఒకటి ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్, రెండోది ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్. ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అనేది జనరల్గా ఏ ప్రిన్సిపల్ మీద డిపెండ్ అయి ఉంటుందంటే మన ఫోన్లో ఉన్న జైరోస్కోప్ సెన్సార్ మీద. కొంచెం డీటెయిల్గా చెప్పాలంటే మన కెమెరా అసెంబ్లీ అనేది మన ఫోన్లో ఉన్న జైరోస్కోప్ సెన్సార్కి ప్రోగ్రామ్ అయి ఉంటుంది. సో ఎప్పుడైతే మన ఫోను మూవ్ అవుతుందో అప్పుడు కూడా ఆ జైరోస్కోప్ సెన్సార్ ఏ డైరెక్షన్లో ఎంత యాంగిల్ దగ్గర మూవ్ అవుతుందో అది కూడా అంతే మూవ్ అవుతుంది. సో అది ఆటోమేటిక్గా అది కెమెరా అసెంబ్లీకి ఒక కోడ్ అయితే పంపిస్తుంది. దానివల్ల ఏమవుతుందంటే మన ఫోను ఆ డైరెక్షన్ తగ్గట్టుగా మూవ్ అవుతూ ఉంటుంది లోపల ఉన్న కెమెరా. ఇది ఒక హార్డ్వేర్ కాంపోనెంటు. ఇది మనం ఇంప్లిమెంట్ చేయాల్సి ఉంటుంది కెమెరా మీద. సో జనరల్గా మనం ఫోన్ కదులుతుంటే ఆటోమేటిక్గా ఆ కెమెరా లెన్స్ కూడా అటు ఇటు మూవ్ అవుతుంది. సో ఆబ్జెక్ట్ మీద కరెక్ట్గా లైట్ పడేలాగా చూస్తుంది, అలాగే ఆ లైట్ అనేది సెన్సార్ మీద ప్రాపర్గా పడేలాగా ట్రై చేస్తుంది. దానివల్ల ఏమవుతుందంటే కొంచెం ఇమేజ్ అనేది ఎటు కదలకుండా తీయడానికి ట్రై చేస్తుంది. సో ఇది జనరల్గా కొంచెం ప్రీమియం ఫోన్స్లో ఇంప్లిమెంట్ చేస్తూ ఉంటారు. ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అనేది ఇంప్లిమెంట్ చేయాలంటే కొంచెం ఖర్చు అయితే ఉంటుంది. సో అందుకే దీన్ని కేవలం ప్రీమియం ఫోన్స్లో మాత్రమే పరిమితం చేశారు. ఇప్పుడైతే మనకి 25,000 నుంచి 70,000, 1 lakh ఉన్న ఫోన్స్లో అయితే కొంచెం ప్రీమియం ఫోన్స్లో మాత్రం ఉంటుంది. జనరల్గా ఫ్లాగ్షిప్ ఫోన్స్లో మాత్రం ఖచ్చితంగా ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అనేది ట్రై చేస్తారు. ఇక దీనివల్ల ఉన్న యూజ్ ఏంటంటే ఇమేజ్ డిస్టార్షన్ అనేది కొంచెం తక్కువగా ఉంటుంది. ఎందుకంటే మనం ఫోన్తో పాటు మన చేయి ఏదైతే మూవ్ అవుతుందో అదేవిధంగా ఆ కెమెరా లెన్స్ కూడా మూవ్ అవుతుంది కాబట్టి పెద్దగా ఇమేజ్ అనేది డిగ్రేడ్ అవ్వదు. అలాగే మనకి డిస్టార్షన్ అనేది కొంచెం తక్కువగా ఉంటుంది. ఎగ్జాక్ట్గా అయితే ఫోటో ఉండడానికి ట్రై చేస్తుంది. సో ఇది ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అంటే. ఇక ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అనేది కొంచెం డిఫరెంట్. ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్కి అలాగే ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్కి ఎక్కడ కూడా సంబంధం అనేది లేదు. ఇక ఎలక్ట్రానిక్ స్టెబిలైజేషన్ అనేది ఎంటైర్గా డిఫరెంట్గా ఉంటుంది ఆప్టికల్ స్టెబిలైజేషన్ నుంచి. ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్లో మనం ఒక హార్డ్వేర్ కాంపోనెంట్ యూజ్ చేసి ఇమేజ్ని స్టెబిలైజ్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాం. కానీ ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్లో మనం ప్రోగ్రామింగ్ యూజ్ చేసి మనం దాన్ని స్టెబిలైజ్ చేయడానికి ట్రై చేస్తాం. ఇక్కడ ప్రోగ్రామింగ్ అనేది సాఫ్ట్వేర్ రిలేటెడ్ కాబట్టి సో మనకి ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అనేది సాఫ్ట్వేర్ మెథడ్ ద్వారా మనం ఇమేజ్ స్టెబిలైజ్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాం. ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ కంటే ముందు కొంచెం మనం సిసిడి గురించి తెలుసుకుందాం. సిసిడి అనేది చార్జ్ కపుల్డ్ డివైస్. అంటే మనకి బయట అవైలబుల్గా ఉన్న అన్ని రకాల లైట్ సెన్సార్స్ అన్ని కూడా ఒక గ్రిడ్ లాగా పెడితే దాన్ని మనం సిసిడి అంటాం. సిసిడి మనకి ఎలా గుర్తుపెట్టుకోవాలంటే ప్రతి కెమెరాలో కూడా సిసిడి అనేది ఉంటుంది. అది డిఎస్ఎల్ఆర్ అయినా సరే, పెద్ద కెమెరాలో అయినా సరే, మన ఫోన్లో అయినా సరే సిసిడి అనేది ఉంటుంది. ఎంత పెద్ద సిసిడి ఉంటే అంత బెటర్ ఇమేజ్ క్వాలిటీ అయితే ఉంటుంది. కాకపోతే మన మొబైల్స్లో సిసిడి అనేది కాంపాక్ట్ కాబట్టి, అంటే మన మొబైల్సే కాంపాక్ట్ కాబట్టి సిసిడి అనేది కొంచెం చిన్నగా ఉంటుంది. డిఎస్ఎల్ఆర్లో కొంచెం పెద్దగా ఉంటుంది, ఇంకా పెద్ద కెమెరాలో అయితే ఇంకొంచెం పెద్దగా ఉంటుంది. సో సిసిడి పెరుగుతూ ఉన్నప్పుడు ఖచ్చితంగా క్వాలిటీ అనేది పెరుగుతూ ఉంటుంది. సో ఇది సిసిడి గురించి. సిసిడి ఏం చేస్తుందంటే మనకి చూడటానికి ఎలా ఉంటుందంటే విబ్జిఆర్ లాగా ఉంటుంది. మనం ఒకసారి దాని డివైస్ ఓపెన్ చేస్తే మనకి రకరకాల కలర్లు కనపడుతూ ఉంటాయి. సో జనరల్గా వీళ్ళు చూపిస్తూ ఉంటారు అన్ని లాంచ్ ఈవెంట్స్లో. సో ఆ సిసిడి అనేది అలా ఉంటుంది. సో
సిసిడి ఏం చేస్తుందంటే మన మీద పడే లైట్ని కరెక్ట్గా అది క్యాప్చర్ చేసి ఎగ్జాక్ట్ ఏ లైట్ అనేది చూపించి అది ఏ కలర్ అనేది డిటెక్ట్ చేసి మనకి ఇమేజ్ అనేది తీసుకుంటుంది. ఇది జనరల్గా మనం ఎప్పుడైతే ఫోన్తో వీడియో తీసుకుంటూ వెళ్తూ ఉంటామో అది షేక్ అయినప్పుడు పక్కనున్న ఏదైతే ఆబ్జెక్ట్ మీద లైట్ పడుతుందో అవి క్యాప్చర్ చేయడానికి ట్రై చేస్తుంది. ఇది ఇంకా సింపుల్గా అర్థం చేసుకోవాలంటే మనం ఒక ఫోన్తో వీడియో తీసిన దాన్ని ఎడిట్ చేస్తున్నప్పుడు ఒక సాఫ్ట్వేర్లో ఎడిట్ చేస్తున్నాం అనుకోండి, ఆ వీడియోని మనం ఎక్స్పాండ్ చేసినప్పుడు మనకి ఫ్రేమ్స్ లాగా కనపడుతుంటుంది. ఆ ఫ్రేమ్స్ అనేవి ఎగ్జాక్ట్గా ఒకదానికి ఒక పక్కన అరేంజ్ అవుతూ ఉంటాయి. సో ఇది మనకు తెలిసిందే కదా. సో ఎప్పుడైతే ఈ ప్రోగ్రామింగ్ ఏం చేస్తుందంటే ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అటు పక్కన ఉన్న ఇమేజ్కి ఇటు పక్కన ఉన్న ఇమేజ్కి కంపేర్ చేసి అటు ఇటు ఏదైతే కొత్తగా వచ్చింది అలాగే ఏదైతే కొంచెం డిస్టార్షన్ అయిందో దాన్ని అది ఎలిమినేట్ చేస్తూ కొంచెం మెర్జ్ చేసుకుంటూ పోతూ ఉంటుంది. సో ఇదంతా ఒక ప్రోగ్రామింగ్ అంతా మనం ఎప్పుడైతే వీడియో షూట్ చేసుకుంటూ వెళ్తామో అప్పుడే జరిగిపోతూ ఉంటుంది. కాకపోతే ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్లో ఉన్న ప్రాబ్లం ఏంటంటే మనం ఏదైతే పక్కన ఉన్న ఇమేజ్కి అటు పక్కన ఉన్న ఇమేజ్కి మనం చేంజ్ అనేది కనపడుతుందో దాన్ని మెర్జ్ చేయడానికి ట్రై చేసినప్పుడు కొంచెం కొత్త ఆబ్జెక్ట్స్ మనం కావాలని షూట్ చేసినా కూడా కొంచెం మిస్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. సో ఇది మీరు ఇంకా ఈజీగా అర్థం చేసుకోవాలంటే మీరు ఎప్పుడైతే వీడియో షూట్ చేస్తారో ఆ వీడియోని ఒకసారి మీరు చూస్తుంటే ఆ వీడియో కదలకుండా పోతూ ఉంటుంది, కానీ మీరే కదులుతున్నట్టు ఫీలింగ్ అయితే వస్తుంది. ఇది జనరల్గా ఏంటంటే ఇమేజ్ అనేది కొంచెం డిగ్రేడ్ చేస్తూ పక్కనున్న ఫ్రేమ్స్కి ఇటు పక్కనున్న ఫ్రేమ్స్ని మెర్జ్ చేసుకుంటూ పోవడం వల్ల జరిగే ఒక ప్రాసెస్. సో ఇదైతే కొంచెం ఇప్పుడు బాగా ఇంప్లిమెంట్ చేస్తున్నారు, ఎందుకంటే దీనికి పెద్ద ఖర్చు అయితే అవ్వదు, కేవలం మన ఫోన్లో ఒక సాఫ్ట్వేర్ ఇంప్లిమెంటేషన్ చేస్తారు కాబట్టి. సో ఇదైతే అన్ని ఫోన్స్లో అయితే ఇప్పుడు తీసుకురావడానికి ట్రై చేస్తున్నారు. కాకపోతే బడ్జెట్ ఫోన్స్లో మాత్రం ఇది ఇంకా లేదు, కొంచెం మిడ్ రేంజ్లో కూడా ఇప్పుడైతే తీసుకురావడానికి ట్రై చేస్తున్నారు. సో ఇది ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్. ఇక ఈ రెండిట్లో ఏది బెటర్ అని అడిగితే మాత్రం ఖచ్చితంగా ఈ రెండు ఉంటేనే ఇమేజ్ అనేది ప్రాపర్గా వస్తుంది అనేది నా అభిప్రాయం. కాకపోతే ప్రీమియం ఫోన్స్కి మాత్రమే ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అనేది ఇంప్లిమెంట్ చేస్తున్నారు. మనకి బడ్జెట్ ఫోన్స్లో మాత్రం కేవలం ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అయితే ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ఇక్కడ క్వాలిటీ పరంగా మాట్లాడితే మాత్రం ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్లో మనకి ఎక్కడ కూడా ఇమేజ్ అనేది డిగ్రేడ్ అవ్వదు, అలాగే డిస్టార్షన్ అనేది జరగదు. కాకపోతే ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్లో కొంచెం ఇమేజ్ క్వాలిటీ అనేది పడిపోతుంది, అలాగే కొంచెం డిగ్రేడ్ అవుతుంది, అలాగే కొంచెం డిస్టార్షన్ అనేది జరుగుతుంది. కాకపోతే అసలు లేని దానికంటే ఏదో ఒకటి ఉన్నట్టు కొంచెం ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అయితే యూజ్ అవుతుంది. సో ఫైనల్గా లాస్ట్ పాయింట్ ఏంటంటే ఈ రెండు ఉన్న ఫోన్స్ అయితే ఖచ్చితంగా బెటర్గా వర్క్ చేస్తాయి కెమెరా పరంగా. కాకపోతే ఈ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్కి కొన్ని కంపెనీలు రకరకాల పేర్లు అయితే వాడుతూ ఉంటాయి. ప్యూర్ వ్యూ అని నోకియా వాళ్ళు వాడతారు, అలాగే మనకి అల్ట్రా పిక్సెల్ అని హెచ్టీసీ వాళ్ళు వాడతారు. జనరల్గా అన్ని ఫోన్స్లో అయితే మనకి ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అనే వాడతారు. చాలా వరకు ప్రీమియం ఫోన్స్లో మనకి ఈ రెండు అయితే అవైలబుల్గా ఉన్నాయి. సో ఇక మీరు ఒకవేళ మంచి కెమెరా క్వాలిటీ కావాలనుకుంటే మీ ఫోన్లో ఇవి రెండు ఉన్నాయో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. సో ఇది ఫ్రెండ్స్ ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ గురించి అలాగే ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ గురించి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ని ఎప్పుడు సపోర్ట్ చేస్తూనే ఉండండి. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. బై బై.